ఇండియన్ హిస్టరీ కోర్సులో భాగంగా లాస్ట్ 3 క్లాసెస్లోనూ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో నెక్స్ట్ టాపిక్ అయిన వేదిక్ ఏజ్ లేదా వేదయుగం గురించి నేర్చుకుందాం. సింధు నాగరికత తర్వాత భారత్లో డెవలప్ అయిన రెండో నాగరికత వేద నాగరికత. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో కంపేర్ చేస్తే ఈ వేదిక్ ఏజ్ టాపిక్కి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన లేదా బైహార్ట్ చేయాల్సిన మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే యాక్చువల్లీ చరిత్రని అధ్యయనం చేయడానికి మనకు దొరికే ఆధారాలను బేస్ చేసుకొని చరిత్రని 2 టైప్స్గా డివైడ్ చేస్తారు. చరిత్ర పూర్వయుగం అని, చారిత్రక యుగం అని. ప్రీ హిస్టారిక్ పీరియడ్ అని, హిస్టారిక్ పీరియడ్. లిఖితపూర్వక ఆధారాలు దొరికితే దాన్ని చారిత్రక యుగం అంటారు. లిఖితపూర్వక ఆధారాలు లేకపోతే దాన్ని చరిత్ర పూర్వయుగం అంటారు. ఇనీషియల్ డేస్లో మనిషికి రాయడం రాదు కాబట్టి లిఖితపూర్వక ఆధారాలు ఏమీ దొరకలేదు మనకి. మరి వాళ్ళ చరిత్ర గురించి మనకి ఎలా తెలుస్తుందంటే వాళ్ళ స్కెల్టన్స్ని స్టడీ చేయడం వల్ల, వాళ్ళు వాడిన వస్తువుల్ని, వాళ్ళ నివాసం ఉన్న ప్లేసెస్ని స్టడీ చేయడం వల్ల కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మిగతా గ్యాప్స్ని ఫిల్ చేసుకుని ఇలా జరిగి ఉండొచ్చని మనం ఒక కంక్లూజన్కి రావడం జరుగుతుంది. అదే సింధు నాగరికత విషయానికి వస్తే వీళ్ళవి రకరకాల ఐటమ్స్ దొరికాయి. వీళ్ళు నివసించిన హౌసెస్ దొరికాయి. వీటితో పాటు లిఖితపూర్వక ఆధారాలు కూడా దొరికాయి. వీళ్ళ సైడ్ నుంచి అంతా ఓకే, కానీ మన సైడే ప్రాబ్లం ఉంది. వీళ్ళ లిపిని మనం చదవలేకపోతున్నాం. లిఖితపూర్వక ఆధారాలు లేకపోతే చరిత్ర పూర్వయుగం అన్నాం. శిలాయుగాన్ని ఈ విధంగానే స్టడీ చేసాం. లిఖితపూర్వక ఆధారాలు ఉంటే చారిత్రక యుగం అన్నాం. ఈరోజు మనం చెప్పుకునే వేదిక్ ఏజ్ని ఈ లిఖితపూర్వక ఆధారాల ద్వారానే స్టడీ చేస్తాం. కానీ సింధు ప్రజల విషయానికి వస్తే వీళ్ళ లిపి అవైలబుల్గా ఉన్నా కూడా మనం చదవలేకపోతున్నాం. సో టెక్నికల్లీ ఇది చరిత్ర పూర్వయుగము కాదు, చారిత్రక యుగము కాదు. ఈ రెండింటికి మధ్యన ఉంది కాబట్టి సింధు నాగరికత కాలాన్ని చారిత్రక సంధియుగం అంటాం. వీళ్ళ లిపిని చదవలేకపోవడం వల్ల ఈ ఇండస్ వ్యాలీ పీపుల్ గురించి మనకి తెలిసింది చాలా తక్కువ. తవ్వకాలు దొరికిన శిథిలాల ఆధారంగా రకరకాల చరిత్రకారులు రకరకాల థియరీస్ని ఫామ్ చేశారు. వీటిలో కొంచెం రీజనబుల్గా అనిపించే థియరీస్ని మనం నమ్ముతున్నాం. సో ఎక్కడ ఎవరు ఎప్పుడు తవ్వారు, ఏం దొరికాయి, వాటి ఆధారంగా చరిత్రకారులు ఏ కంక్లూజన్కి వచ్చారు లాంటి విషయాలు నేర్చుకున్నాం. సో వీటి ఆధారంగా ఈ నాగరికత ఎలా ఏర్పడింది, ఎలా డెవలప్ అయింది అండ్ ఎలా పతనమైంది అనే దాని మీద ఒక ఐడియాకి వచ్చాం. వేరే ఈ వేదిక్ ఏజ్కి సంబంధించిన ప్రజలు, వీళ్ళని ఆర్యులు అంటాం. ఈ ఆర్యులు సింధు నాగరికత ప్రజలతో కంపేర్ చేస్తే కొంచెం వెనకబడి ఉన్నప్పటికీ వాళ్ళు అప్పటి పరిస్థితుల్ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని 4 వేదాల రూపంలో డీటెయిల్గా డాక్యుమెంట్ చేశారు. క్రీస్తుపూర్వం 1200 నుంచి 1000 మధ్యకాలంలో ఈ వేదాలని రచించడం జరిగింది. ఈ వేదాల ద్వారా వీళ్ళ నాగరికతను అధ్యయనం చేస్తాం కాబట్టే ఈ నాగరికతని వేద నాగరికత అని పిలుస్తాం. సో భారతదేశ చరిత్రలో లిఖితపూర్వక ఆధారాలు లేదా సాహిత్యం ద్వారా స్టడీ చేయగలిగిన తొలి సివిలైజేషన్ ఏది అంటే వేదిక్ సివిలైజేషన్, వైదిక నాగరికత లేదా వేద నాగరికత. ఈ పాయింట్ ఇంపార్టెంట్. భారత్లో చారిత్రక యుగం ఎవరితో ప్రారంభమైంది అని అడిగితే ఆన్సర్ ఏంటి? ఆర్యులతో ప్రారంభమైంది. ఇన్ కేస్ రేపు ఏదైనా మిరకిల్ జరిగి ఇండస్ లిపిని మనం డీసైఫర్ చేసి చదవగలిగాం అనుకోండి, అప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఇండస్ పీపుల్ అవుతుంది. ఓకే, సో సింధు నాగరికత లిపిని చదవలేకపోతున్నాం కాబట్టి భారత్లో చారిత్రక యుగం ఆర్యులతో ప్రారంభమైందని మనం కన్సిడర్ చేస్తున్నాం. ఈ పాయింట్ వరకు అర్థమైంది కదా? ఆర్యుల చరిత్రను అర్థం చేసుకోవడానికి ఆధారం ఏంటి? వేదాలు, ఎస్పెషల్లీ ఋగ్వేదం. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఏంటంటే ఇది చరిత్ర కాదు. అంటే ముస్లిం రూలర్స్ రాసినట్టుగా తర్వాతి తరాల వాళ్ళు తమ గురించి తెలుసుకోవడానికి వీలుగా డీటెయిల్గా ఆర్యులు రాసిపెట్టిన రికార్డెడ్ హిస్టరీ కాదు ఇది. యాక్చువల్లీ ఇది ఒక బుక్ కూడా కాదు. ఎందరో ఋషులు వాళ్ళ తర్వాతి తరాల వాళ్ళు తమ యజ్ఞాలు, యాగాలు లాంటి అవసరాల కోసం తమ ఇష్ట దేవతల్ని స్తుతిస్తూ రాసుకున్న ప్రార్థనా గీతాలు అని చెప్పొచ్చు. ఈ ప్రార్థనా గీతాల నుంచే చరిత్రకారులు ఆ టైంలో వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది, సంస్కృతి ఎలా ఉండేది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండేది, సమాజం ఏ విధంగా ఉండేది, రాజకీయ వ్యవస్థ ఎలా ఉండేది, న్యాయ వ్యవస్థ ఎలా ఉండేది, ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా ఒక ఐడియాకి రాగలిగారు. ఈ వేదాలతో పాటు మనకి ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, ఇలా అబండెన్స్ ఆఫ్ లిటరేచర్ అవైలబుల్గా ఉంది. ఇవి కూడా వీళ్ళ చరిత్రను అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతున్నాయి. వీటన్నింటి గురించి మనం తర్వాతి క్లాసెస్లో డీటెయిల్గా నేర్చుకుంటాం. ఈ లిటరేచర్ అని కొన్ని మట్టి కుండలు తప్పితే సింధు నాగరికతలో దొరికినట్టుగా ఆర్యులకు సంబంధించి పురాతన శిథిలాలు లాంటివి ఏమీ దొరకలేదు. ఎందుకంటే వీళ్ళు గ్రామాల్లో నివసించేవారు, సింపుల్ లివింగ్ని ఇష్టపడేవారు. సో సింధు ప్రజల్లానే ఈ ఆర్యుల గురించి కూడా కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ ఈ ఆర్యులు మన భారతీయులేనా లేదా బయట నుంచి వచ్చారా, ఇన్ కేసు బయట నుంచి వచ్చి ఉంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. సో క్లారిటీ లేదు కాబట్టి వీటి గురించి మళ్ళీ మన చరిత్రకారుల మధ్య డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఈ వేదిక్ ఏజ్కి సంబంధించి ఫస్ట్ మనం ఈ ఆర్యుల ఆరిజిన్స్ గురించి, అంటే వీళ్ళు ఎక్కడ వాళ్ళు అనే విషయంలో చరిత్రకారుల మధ్య ఉన్న డిఫరెంట్ ఒపీనియన్స్ గురించి నేర్చుకుంటాం. అండ్ ఈ వేదిక్ ఏజ్ అనేది క్రీస్తుపూర్వం 1500 టైంలో ఆర్యులు భారత్లోకి ఎంటర్ అవడంతో స్టార్ట్ అయింది అని భావించడం జరుగుతుంది.
అప్పటి నుంచి క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల వరకు ఈ వేదికే ఎగ్జిస్టెన్స్లో ఉంది. సో క్రీస్తుపూర్వం 1500 నుంచి క్రీస్తుపూర్వం 600 వరకు ఉన్న ఈ ఎంటైర్ హిస్టరీని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. క్రీస్తుపూర్వం 1500 నుంచి క్రీస్తుపూర్వం 1000 వరకు ఉన్న కాలాన్ని తొలివేద కాలం అంటాం. క్రీస్తుపూర్వం 1000 నుంచి క్రీస్తుపూర్వం 600 వరకు ఉన్న కాలాన్ని మలివేద కాలం అంటాం. ఈ రెండు కాలాల్లోనూ మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, నాగరికత ఎలా డెవలప్ అయిందనే విషయాలు కూడా నేర్చుకుంటాం. తర్వాత ఈ వేదిక్ లిటరేచర్, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, వీటికి సంబంధించి బేసిక్స్ అండ్ మేజర్ హైలైట్స్ గురించి కూడా నేర్చుకుంటాం. అక్కడితో ఈ వేదిక్ ఏజ్ అనే టాపిక్ కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్, ఈ ఆర్యులు ఎవరు, ఎక్కడి వాళ్ళు? ఒకసారి మళ్ళీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి వెళ్దాం. దాదాపుగా ఈ సింధు నాగరికత క్రీస్తుపూర్వం 2300 నుంచి క్రీస్తుపూర్వం 1700 వరకు ఎగ్జిస్టెన్స్లో ఉంది అని చెప్పుకున్నాం. క్రీస్తుపూర్వం 1700 తర్వాత నాగరికతకి సంబంధించిన గుర్తులు ఎక్కడా మనకి కనిపించట్లేదు. ఈ సింధు నాగరికత పతనమైన తర్వాత చనిపోయే వాళ్ళు చనిపోగా మిగిలిన వాళ్ళు దక్షిణ భారతదేశానికి వెళ్ళి సెటిల్ అయ్యారని, వాళ్ళ వారసులే ఈనాటి ఆంధ్రులు, తమిళులు, కన్నడిగులు, మలయాళీలు అని చరిత్రకారులు చెప్తున్నారు. ఇంత గొప్ప నాగరికత ఆ తర్వాతి కాలంలో శిథిలాలను మాత్రమే మిగిల్చి ఎలా నశించిపోయింది అన్నదానికి మన దగ్గర ఎగ్జాక్ట్ ఆన్సర్ లేదు. మనం లాస్ట్ క్లాస్లో చూసాం. ఒక్కో హిస్టారియన్ ఒక్కో రీజన్ చెప్పారు. భూకంపాలు, వరదల వల్ల అని కొందరంటే, నదులు ఎండిపోవడం లేదా ప్రవాహ దిశల్ని మార్చుకోవడం వల్ల అని కొందరు అన్నారు. సుమేరియన్ నాగరికత పతనం అవడం వల్ల వీళ్ళ ఎకానమీ కూడా కొలాప్స్ అయిపోయి ఆర్థికంగా నష్టపోయి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారని కొంతమంది అన్నారు. మార్టిమర్ వీలర్ లాంటి వాళ్ళేమో ఆర్యులు అనే బయట ప్రాంతాల నుంచి వచ్చిన తెగవాళ్ళు ఈ ఇండస్ పీపుల్ మీద దాడి చేసి తరిమేశారు అని చెప్పారు. ఈ మార్టిమర్ వీలర్ వెర్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. సింధు నాగరికత ప్రజలు ప్రపంచంలోనే అతి గొప్పవైన సిటీస్ నిర్మించారు. శానిటేషన్ ఫెసిలిటీస్తో రోడ్స్, డ్రైనేజ్ సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎవరితోనూ గొడవలు పడకుండా ప్రశాంతమైన జీవితం గడిపేవారు. ఇలా ఉండగా బయట ప్రాంతాల నుంచి పశువులను మేపుకుంటూ బ్యాచ్లుగా కొంతమంది వచ్చారు. వీళ్ళే ఆర్యులు. సింధు ప్రజలతో కంపేర్ చేస్తే ఈ ఆర్యులు కొంచెం వెనకబడి ఉన్నారనే చెప్పొచ్చు. వీళ్ళకి సొంత ఇల్లుండే కాదు, వాళ్ళకంటూ చెప్పుకోదగ్గ ఆస్తి వాళ్ళ పశువులు, గుర్రాలు మాత్రమే. వాటిని మేపుకుంటూ సంచార జీవితం గడిపేవారు. అంటే ఈ పశువులన్నింటినీ తోలుకుని ఏదో ఒక మైదాన ప్రాంతానికి వెళ్తారు. వాళ్ళ పశువులు అక్కడ గడ్డి అంతా మేసేసే వరకు ఉండి మళ్ళీ వాటిని తోలుకొని కొత్త ప్లేస్కి వెళ్తారనమాట. కానీ సింధు ప్రజలతో కంపేర్ చేస్తే ఆర్యులు 3 విషయాల్లో సుపీరియర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ది, వీళ్ళు సింధు ప్రజల కంటే కొంచెం అందంగా, బలంగా ఉండేవారు. సెకండ్ది, వీళ్ళు సంచార జీవితం గడిపేవారు కాబట్టి సేఫ్టీ కోసం ఆయుధాలని బాగా తయారు చేసుకునేవాళ్ళు. వాటిని బాగా యూజ్ చేసేవారు కూడా. యాక్చువల్లీ ఇనుముని ఫస్ట్ కనిపెట్టింది కూడా ఆర్యులే. సో చిన్న చిన్న ఆయుధాలని బాగా పదునుగా, స్ట్రాంగ్గా తయారు చేసుకోగలిగారు. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి గుర్రం తెలుసు. జస్ట్ తెలియడమే కాదు, గుర్రాలని బాగా మచ్చిక చేసుకున్నారు. రథాలని కూడా యూజ్ చేసినట్టు మనకి ఆధారాలు ఉన్నాయి. సో ఇన్ కేస్ సింధు ప్రజలతో ఆర్యులు ఫైట్ చేసినట్టయితే ఈజీగా సింధు ప్రజల్ని ఓడించేయచ్చు. సపోజ్ ఇండస్ వ్యాలీ పీపుల్ ఒక 10 మంది నేల మీద నిలబడి వాళ్ళ లిమిటెడ్ స్ట్రెంత్ ఉన్న కత్తులతో యుద్ధం చేస్తున్నారనుకోండి. ఈ ఆర్యన్ పర్సన్ జస్ట్ ఒక్కడు గుర్రం మీద లేదా రథం మీద వచ్చి ఈ 10 మందికి దొరకకుండా ఈజీగా వీళ్ళందరి తలలు నరికేసి వెళ్ళిపోగలడు. ఇలా జరిగింది అని చెప్పట్లేదు, బట్ దేర్ ఆర్ హై ఛాన్సెస్ అనమాట. ఆర్యన్స్తో పోలిస్తే ఇండస్ వ్యాలీ పీపుల్కి ఉన్న ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ బిల్డింగ్స్ అండ్ సిటీస్. కానీ ఈ ఆర్యన్స్ సరౌండింగ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ని, రివర్స్ని ఆక్యుపై చేసేసారనుకోండి, ఇండస్ పీపుల్ సిటీస్లో నిత్యావసరాలు లేకుండా ఎన్ని రోజులైనా ఉంటారు. అండ్ ఋగ్వేదం కొన్ని శక్తివంతమైన మారణాయుధాలతో కోటల్ని ఆక్రమించుకోవడం గురించి చెప్తుంది. ఋగ్వేదంలో అప్పటి దేవుడు ఇంద్రుడిని పురంధరుడు అని పిలుస్తారు. అంటే డిస్ట్రాయర్ ఆఫ్ ఫోర్ట్స్, కోటల్ని నాశనం చేసిన వాడు అని. ఈ ప్రాసెస్లో ఇంద్రుడికి అగ్ని సహాయం చేశాడని కూడా చెప్తుంది. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే మేబీ వాళ్ళ నాయకుడు ఈ కోటల్ని తగలబెట్టి ఉంటాడు అని. అండ్ ఇంద్రుడు వరదల్ని సృష్టించి ఊళ్ళని ముంచేశాడు అని కూడా ఉంటుంది. సో మేబీ వాళ్ళ డ్యామ్స్ని డిస్ట్రాయ్ చేసి నదులకి వరదలు వచ్చేలా చేసి ఉంటాడని అజ్యూమ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ మార్టిమర్ వీలర్ అండ్ మ్యాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళ ఇంటర్ప్రిటేషన్సే. కానీ ఎగ్జాక్ట్గా ఇలానే జరిగిందని చెప్పడానికైతే మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. సో ఆర్యులు ఇలా సింధు ప్రజల మీద దాడి చేసి తరిమేశారు అని చెప్పడానికైతే మన దగ్గర ఆధారాలు లేవు. కానీ వీళ్ళు బయట ప్రాంతం నుంచి వచ్చారని చెప్పడానికైతే మాత్రం కొన్ని స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే, నిజంగా వీళ్ళు లోకల్ పీపుల్ని అయ్యి ఉంటే క్రీస్తుపూర్వం 2300 నుంచి క్రీస్తుపూర్వం 1700 వరకు ఎగ్జిస్టెన్స్లో ఉన్న సింధు నాగరికతనే తర్వాత కూడా కంటిన్యూ అయ్యి ఉండేది. మహా అయితే చిన్న చిన్న మైనర్ చేంజెస్ ఉండేవి. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగా బిగ్గెస్ట్ కల్చరల్ చేంజెస్ అయితే వచ్చేవి కాదు. కానీ రియాలిటీలో సింధు ప్రజలకి, ఆర్యన్స్కి కంప్లీట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సింధు ప్రజలు పూర్తిగా నగర జీవనాన్ని ప్రిఫర్ చేశారు. వేరే ఆర్యులకి నగర జీవనం తెలియదు. పైగా వీళ్ళకి నగరాలంటే అవర్షన్ కూడా ఉంది. ఎక్కడ నగరం కనపడినా తగలెట్టేసేవారు. మళ్ళీ ఇలా తగలెట్టేసామని వేదాల్లో గొప్పగా చెప్పుకునేవారు. అండ్ మతాన్ని తీసుకున్న సింధు ప్రజలు విగ్రహారాధన చేసేవారు. కానీ ఇనీషియల్ డేస్లో ఆర్యుల్లో విగ్రహారాధన అనేది లేదు. వీళ్ళు పూజించే దేవుళ్ళు కూడా కంప్లీట్గా డిఫరెంట్. సింధు ప్రజలు లింగారాధన చేసేవారు అని చెప్పుకున్నాం. మాతృదేవత అయిన అమ్మ తల్లిని, పశువుల దేవుడైన పశుపతిని పూజించేవారు. వేరే ఆర్యులు ప్రకృతి దేవతని పూజించేవారు.
వీటన్నిటితో పాటు ఆర్యులు ఇండియాకి బయట నుంచి వచ్చారన్న వాదం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆర్యుల యొక్క భాష. ఆర్యులు యూజ్ చేసిన సంస్కృతానికి యూరోప్లోని కొన్ని ముఖ్యమైన భాషలకి స్ట్రైకింగ్ సిమిలారిటీస్ ఉన్నాయి. సో వీటన్నిటికీ మూలమైన ఏదో ఒక ప్రాచీన భాష ఉండి ఉంటుందని, దీని నుంచే సంస్కృతంతో సహా అన్ని ఇతర భాషలు వచ్చి ఉంటాయని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇలా భావించిన వాళ్ళలో ఫస్ట్ పర్సన్ ఎవరంటే సర్ విలియం జోన్స్. ఈ నేమ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సర్ విలియం జోన్స్ ఏం చేశాడంటే ఇలా సిమిలర్గా ఉన్న ఈ భాషలన్నిటికీ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అని పేరు పెట్టాడు. తాను కలకత్తాలో స్థాపించిన ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ సమావేశంలో 1786లో ఈ వాదాన్ని ఫస్ట్ టైం అనౌన్స్ చేశాడు. సో ఆర్యుల ఆరిజిన్స్ గురించి చర్చని, అంటే వీళ్ళు ఎవరు, జన్మస్థలం ఏది, ఎక్కడి నుంచి వచ్చారు, స్వదేశీలా విదేశీలా అనే చర్చని మొదటిసారిగా ప్రారంభించింది ఎవరు అని అడిగితే ఆన్సర్ ఏంటి? సర్ విలియం జోన్స్. ఏ ఇయర్లో? 1786. సింపుల్గా చెప్పాలంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఎలాగో వేదిక్ ఏజ్కి సర్ విలియం జోన్స్ అలా. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఏమో 1861లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఫస్ట్ టైం తవ్వకాలు చేపట్టాడు. సర్ విలియం జోన్స్ ఏమో 1786లో ఆర్యులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనే దాని గురించి ఫస్ట్ టైం డిస్కషన్స్ స్టార్ట్ చేశాడు. సర్ విలియం జోన్స్ చెప్పిన తర్వాత మనిషికి కోతికి సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు జాతులకి మూలమైన పూర్వజాతి ఒకటి ఉండి ఉండాలని ఎలా అయితే భావించారో, అదేవిధంగా సంస్కృతానికి యూరోపియన్ భాషలకి మధ్య ఉన్న పోలికల్ని బట్టి వాటికి మూలమైన భాష వేరే ఉండేది అని ఒక థియరీ స్టార్ట్ అయింది. ఇనీషియల్గా భాషను మాట్లాడే ఆర్యులు తర్వాతి కాలంలో తెగలుగా విడిపోయి వేర్వేరు ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని సెటిల్ అయ్యి వేర్వేరు జాతులుగా పరిణామం చెంది ఉండాలి. దాంతో వాళ్ళు మాట్లాడే భాష కూడా మార్పులు చెంది స్లోగా వైదిక సంస్కృతం, ఇరానియన్ ఇంకా ఇతర యూరోపియన్ లాంగ్వేజెస్ డెవలప్ అవడం జరిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సంస్కృతంలో పిత అంటే తండ్రి, లాటిన్లో తండ్రిని పేతర్ అంటారు, గ్రీక్లో పేతిర్, జర్మన్లో వేతర్, ఓల్డ్ ఇంగ్లీష్లో ఫీడర్ అనేవాళ్ళు, మిడిల్ ఇంగ్లీష్లో ఫ్యాడర్ అయింది, మోడర్న్ ఇంగ్లీష్లో ఫాదర్ అంటాం. అలానే సంస్కృతంలో తల్లిని మాత అంటారు, ఇంగ్లీష్లో మదర్, డానిష్లో మేడర్, జర్మన్లో మటర్, ఐస్లాండిక్లో మోతిర్, లాటిన్లో మ్యాటర్, గ్రీక్లో మీతిర్. ఇలా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఈ లాజిక్స్ ఆధారంగా ఆర్యులు బయట నుంచి వచ్చారని కొంతమంది చరిత్రకారులు భావించడం జరిగింది. బయట నుంచి వచ్చారు సరే, ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారని ఇంకో క్వశ్చన్. యాక్చువల్లీ బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేస్తున్న టైంలో ఎవరైనా ఈ ఆర్యులు ఇండియన్స్ కాదు, బయట ప్రాంతాల నుంచి వలస వచ్చారని చెప్తే వాళ్ళ మీద యాంటీ నేషనల్స్ అని ముద్ర వేసేసేవారు. ఆర్యులు ఎక్కడి నుంచో రాలేదు, మన భారతదేశమే వాళ్ళ జన్మస్థానం అని వాదించేసేవారు. ఇలా వాదించడం అనేది దేశభక్తికి సింబల్గా కూడా ఉండేది. కాదురా బాబు అని చెప్తే నువ్వు బ్రిటిష్ వాడికి బానిసవి, అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని తిట్టేవారు. అటువంటి టైంలో స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త అయిన బాలగంగాధర్ తిలక్ 1903లో ద ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద వేదాస్ అని ఒక బుక్ రాశారు. ఈ బుక్లో ఆయన ఏం చెప్పారంటే ఈ ఆర్యులు బయట నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళే అని చెప్పారు. మరి ఎక్కడి నుంచి అన్న క్వశ్చన్ కూడా అరైజ్ అవుతుంది కదా, దీనికి కూడా ఈయన ఆన్సర్ ఇచ్చారు. ఈ బుక్లో ఈయన ఆర్యుల అసలు మాతృభూమి ఆర్కిటిక్ ప్రాంతంలో ఉండేది అని చెప్పారు, అంటే నార్త్ పోల్, ఉత్తర ధ్రువం. టు బీ ఫ్రాంక్, ఫస్ట్ టైం ఈ స్టేట్మెంట్ అన్నప్పుడు నాకు నవ్వొచ్చింది. తిలక్ గారు లాంటి తెలివైన పర్సన్ మరీ ఇంత లాజిక్లెస్గా ఆర్యులు ఎక్కడో నార్త్ పోల్ నుంచి వచ్చారా అంటే ఏంటి అని. కాకపోతే హీ హ్యాస్ సమ్ స్ట్రాంగ్ రీజన్స్. అవేంటో తెలుసుకునే ముందు అసలు తిలక్ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. బాలగంగాధర్ తిలక్ ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద వేదాస్ అనే బుక్లో చెప్పిన దాని ప్రకారం ఆ టైంలో ఉత్తర ధ్రువం మానవ నివాసానికి అనుకూలంగా ఉండేది. సో క్రీస్తుపురం 10,000 ఏళ్ల క్రితం ఆర్యులు ఈ ఉత్తర ధ్రువ ప్రాంతంలోనే నివసించేవారు. కానీ తర్వాత కాలంలో స్లోగా భౌగోళిక పరిస్థితులు మారడం వల్ల అక్కడ నివాసం రాను రాను కష్టమైపోయింది. దాంతో ఆర్యులు బ్యాచ్లుగా అక్కడి నుంచి దక్షిణానికి బయలుదేరారు. ఒక బ్యాచ్ ఒక ప్లేస్లో సెటిల్ అయితే వేరే బ్యాచ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళి వేరే ప్లేస్లో సెటిల్ అయ్యేది. ఇంకో బ్యాచ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళి మరో కన్వీనియంట్ ప్లేస్ని చూసుకుని అక్కడ సెటిల్ అయ్యేది. ఇలా వాళ్ళు యూరోప్ అంతా స్ప్రెడ్ అయ్యారు. కొందరు మధ్య ఆసియా మించి పర్షియా వచ్చారు, కొందరు ఇంకా ఆగ్నేయంగా పోయి ఇండియాలో ఎంటర్ అయ్యారు. ఈ థియరీని ఫామ్ చేయడానికి తిలక్ గారు వేదాలతో పాటు ఇరానియన్ మత గ్రంథాలను కూడా స్టడీ చేశారు. వీటన్నింటి ఆధారంగా దాదాపు 340 పేజెస్తో ఈ ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద వేదాస్ బుక్ రాశారు. కంప్లీట్ కంటెంట్ అవసరం లేదు కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వేదాల్లో ఆర్యులు ఏం చెప్తారంటే దేవతలకి మానవ కాలమానం ప్రకారం 6 నెలలు పగలు ఉంటే 6 నెలలు రాత్రి ఉంటుందని చెప్తారు. అంటే ఒక మానవ సంవత్సరం దేవతలకి ఒక రోజు అనమాట. రీసెంట్గానే మనం జాగ్రఫీ క్లాస్లో చెప్పుకున్నాం. ఇలా 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉండే ప్రాంతం ఏది? ఉత్తర ధ్రువం. సో తిలక్ గారు చెప్పేది ఏంటంటే ఇలా 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉండే ఉత్తర ధ్రువం నుంచి ఆర్యుల పూర్వీకులు వచ్చారు కాబట్టి తమ పూర్వీకులు ఏనాడో నివసించిన ఆ ప్రాంతాన్ని వాళ్ళు దేవలోకమని, వాళ్ళ కాలమానం ప్రకారం ఒక రోజు గడిస్తే మనకు ఒక సంవత్సరం గడుస్తుందని అనుకుని ఉంటారు. ఇమీడియట్లీ మీకు డౌట్ వస్తుంది, అదేంటి మరి దక్షిణ ధ్రువం దగ్గర కూడా 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉంటుంది కదా, మరి తిలక్ గారు ఉత్తర ధ్రువం అని అంత స్ట్రాంగ్గా అలా చెప్పగలిగారు అని. యాక్చువల్లీ మీరు సౌత్ పోల్ని చూసినట్టయితే ఇది ఏ దేశంతోనూ కూడా కనెక్ట్ అయి ఉండదు. దాని చుట్టూ సముద్రమే ఉంటుంది.
సో ఈవెన్ ఆ టైంలో దక్షిణ ధ్రువంలో మనుషులు నివసించినా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఆవుల్ని గుర్రాలని వేసుకొని అక్కడి నుంచి ఇండియాకి రావడం అనేది ఇంపాసిబుల్. ఇక్కడి వరకు ఓకే కదా. ప్రొఫెసర్ హెర్మన్ జాకోబీ అనే ఒక జర్మన్ ఇండాలజిస్ట్ కూడా తిలక్ గారి వాదాన్ని సపోర్ట్ చేశాడు. అండ్ ఈయన అందరూ అనుకునే విధంగా వేదిక్ కల్చర్ క్రీస్తుపూర్వం 1500 నుంచి కాకుండా ఎప్పుడో క్రీస్తుపూర్వం 4500 సంవత్సరాల నుంచే మొదలైందని చెప్పారు, 4500 బీసీ. కాకపోతే మిగిలిన హిస్టారియన్స్ ఎవరూ కూడా వీళ్ళిద్దరి వాదాలని అంగీకరించలేదు. నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి, ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్. ఈ దయానంద సరస్వతి గారేమో ఆర్యులు టిబెట్ నుంచి వచ్చారు అని చెప్పడం జరిగింది. ఈ థియరీని కూడా ఎవరు అంగీకరించలేదు. ఈ ఆర్యులు మధ్య ఆసియాలోని ఎత్తైన గడ్డి మైదానాలు ఉండే ప్రాంతానికి చెందినవారు అని మ్యాక్స్ ముల్లర్ అన్నాడు. అక్కడి నుంచి వాళ్ళు యూరోప్లోకి, తర్వాత దక్షిణాసియాకి స్ప్రెడ్ అయ్యారు. ఇండియాలోకి సుమారు క్రీస్తుపూర్వం 1400 ప్రాంతంలో ప్రవేశించి ఉంటారని, ఋగ్వేదాన్ని క్రీస్తుపూర్వం 1200 సంవత్సరంలో రచించి ఉంటారని అన్నాడు. ఈ మ్యాక్స్ ముల్లర్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈయన ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఆర్య అనే పదం జాతిని చెప్పే పదం కాదు, భాషని చెప్పే పదం అని కూడా మ్యాక్స్ ముల్లర్ చెప్పడం జరిగింది. హెచ్జీ వెల్స్ కూడా మ్యాక్స్ ముల్లర్ చెప్పిన దాన్ని సపోర్ట్ చేస్తాడు. తన అవుట్లైన్ ఆఫ్ హిస్టరీ అనే ఒక బుక్లో ఆర్యుల్ని ఒక జాతిగా కాకుండా లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ గ్రూప్, అంటే ఒక భాషాపరమైన లేదా సాంస్కృతికపరమైన సమూహంగా డిఫైన్ చేశాడు. వీళ్ళు యూరోప్ మధ్య ఆసియాలో నివసిస్తూ దేశదిమ్మరులుగా సంచార జీవితం గడుపుతూ ఉండేవారు అని చెప్పడం జరిగింది. వీళ్ళు మాట్లాడే భాష ఒకటే అయినా మాండలికాల్లో తేడాల వల్ల వేర్వేరు భాషలుగా రూపాంతరం చెందాయని కూడా హెచ్జీ వెల్స్ చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు భాషని తీసుకున్నారు అనుకోండి, గోదావరి ప్రాంతాల వాళ్ళు మాట్లాడేది తెలుగే, శ్రీకాకుళం వాళ్ళు మాట్లాడేది తెలుగే, తెలంగాణ రాయలసీమ ప్రాంతాల వాళ్ళు మాట్లాడేది కూడా తెలుగే. కాకపోతే ప్యూర్ తెలంగాణ మాట్లాడితే గోదావరి పర్సన్స్కి అర్థం కాదు, ఇలా అన్నమాట. నెక్స్ట్ వీళ్ళు క్రీస్తుపూర్వం 2000 ప్రాంతాల్లో ఫ్రాన్సు, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, గ్రీస్లలో ప్రవేశించారు. ఇంకొందరు దక్షిణంగా ప్రయాణం చేసి ఇరాన్లోను, ఇండియాలోనూ ప్రవేశించి ఉంటారని హెచ్జీ వెల్స్ థియరీ. ఆర్య మెక్డొనల్డ్ లేదా రసెల్ ఆండ్రూ మెక్డొనల్డ్ ఈయనేమంటాడంటే, ఆర్యుల అసలు జన్మస్థానం ఆగ్నేయ యూరప్ అంటాడు. ఈ ఆగ్నేయ యూరప్ అంటే హంగరీ, ఆస్ట్రియా, బొహెమియా లాంటి దేశాలు ఉండే ప్రాంతం. డీడీ కోసంబీ కూడా ఆర్యుల్ని పశుపోషణ చేసే సంచార జాతులుగానే డిఫైన్ చేశారు. ఋగ్వేదం క్రీస్తుపూర్వం 1500 నుంచి 1200 మధ్య కాలం నాటిదిగా ఈయన భావించడం జరిగింది. రాహుల్ సాంక్రిత్యాయన్ ఆర్యులు క్రీస్తుపూర్వం 1500 ప్రాంతంలో ఇండియాకు వచ్చారని, ఋగ్వేదాన్ని క్రీస్తుపూర్వం 1200 కాలంలో రాశారని భావించడం జరిగింది. ఈ ఆర్యులది రష్యాలోని వోల్గా నదీ తీర ప్రాంతం అని భావిస్తూ వోల్గాసే గంగా అని ఒక ఫేమస్ బుక్ని కూడా రాశారు. సో వోల్గాసే గంగా లేదా వోల్గా నుంచి గంగారుక్ అనే బుక్ రచయిత ఎవరు అంటే ఆన్సర్ ఏంటి? రాహుల్ సాంక్రిత్యాయన్. మ్యాక్స్ ముల్లర్, రోమిలా థాపర్, ఆర్ఎస్ శర్మ, ఉపీందర్ సింగ్, మైకేల్ విట్జెల్ అండ్ డేవిడ్ ఆంథోనీ వీళ్ళందరూ కూడా ఆర్యులు బయట నుంచి వచ్చారని చెప్పడం జరిగింది. అసలు ఆర్యులు బయట నుంచి వచ్చిన వాళ్ళే కాదు, ఫస్ట్ నుంచి కూడా మన భారత్లోని సప్తసింధు ప్రాంతంలోనే ఉన్నారు అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళలో ముఖ్యమైన వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి: బీబీ లాల్, బిఎస్ త్రివేది, ఎల్డి కల్లా, ఈసీ దాస్, కేడి సత్న, ఎన్ఎస్ రాజారాం, డేవిడ్ ఫ్రాలే, కెన్రాడ్ ఎలెస్ట్, శ్రీ అరవింద్. వీళ్ళంతా కూడా ఆర్యులు మన సప్తసింధు ప్రాంతానికి చెందిన వాళ్ళని వాదించారు. వీళ్ళ లాజిక్ ఏంటంటే, ఆర్యులు క్రీస్తుపూర్వం 1500 నాటికి భారత్ వచ్చి క్రీస్తుపూర్వం 1200 నుంచి క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల మధ్య వేదాలు రచించారని, వీటిలో మొదటిదైన ఋగ్వేదం క్రీస్తుపూర్వం 1200 సంవత్సరాల నాటిదని కొందరు చరిత్రకారులు చెప్తున్నారు. సో ఇన్ కేసు ఈ వాదనే కరెక్ట్ అనుకుందాం, వీళ్ళు నిజంగా వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళైతే ఈ ఋగ్వేదంలో ఎక్కడా కూడా వీళ్ళు తమ పూర్వీకులు వేరే ప్రాంతం నుంచి వచ్చారని ఎందుకు మెన్షన్ చేయలేదు? కేవలం ఈ 200-300 ఏళ్లలోనే వీళ్ళు తమ జాతి యొక్క పుట్టుపూర్వత్రాలని మర్చిపోవడం అనేది పాజిబుల్ కాదు కదా. మనలాంటి కామన్ పీపుల్కే మన తాతల ఏరియాకి చెందిన వాళ్ళు ఒక ఐడియా ఉంటుంది. అలాంటిది 4 వేదాలని వేల ఏళ్ల పాటు బైహార్ట్ చేసి సేవ్ చేసి జనరేషన్ టు జనరేషన్ అందించిన వీళ్ళ మెమరీ ఇంకెంత స్ట్రాంగ్గా ఉండాలి? ఎక్కడా ఈవెన్ హింట్ కూడా ఇవ్వలేదు మేము బయట ప్రాంతం నుంచి వచ్చామా అని. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇండో యూరోపియన్ భాషలన్నింటిలోకి ఋగ్వేదమే అత్యంత ప్రాచీనమైందని హిస్టారియన్స్ అందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. మ్యాక్స్ ముల్లర్ అయితే ఏకంగా ఋగ్వేదాన్ని ద ఫస్ట్ వర్డ్ అట్టర్డ్ బై ద ఆర్యన్ మ్యాన్ అంటాడు. ఇంత గొప్పదైన ఈ ఋగ్వేదం రచన పూర్తిగా సప్తసింధు ప్రాంతంలోనే జరిగింది అంటారు. దీన్ని ఎప్పుడు రాశారని చెప్పుకున్నాం? క్రీస్తుపూర్వం 1500 సంవత్సరంలో. మరి క్రీస్తుపూర్వం 1500 సంవత్సరంలో సప్తసింధు ప్రాంతానికి వచ్చి సెటిల్ అయిన ఆర్యులే ఇంత గొప్ప ఋగ్వేదాన్ని ఎందుకు రాయాలి? వీళ్ళతో పాటు ఇంకొన్ని శాఖలు వేరే వేరే దిశల్లో వేరే వేరే దేశాలకు వెళ్ళి సెటిల్ అయ్యారని చెప్పుకున్నాం కదా, వాళ్ళెవరూ కూడా అంత ప్రాచీనమైన లిటరేచర్ని ఎందుకు రాయలేకపోయారు? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, అంత టాలెంటెడ్ ఆర్యన్స్ మన దేశానికి వచ్చారు, మిగతా దేశాలకు వెళ్ళిన వాళ్ళకి అంత టాలెంట్ లేదు అనుకుందాం. వీళ్ళు కూడా ఎప్పుడో క్రీస్తుపూర్వం 2000 సంవత్సరంలోనే వాళ్ళ దేశం నుంచి బయలుదేరి అక్కడక్కడ 500-600 ఏళ్ల పాటు నివసించి క్రీస్తుపూర్వం 1500 సంవత్సరంలో ఇండియాలో ప్రవేశించిన వాళ్ళైతే ఇమీడియట్లీ లిటరేచర్ని స్టార్ట్ చేయాలి కదా. క్రీస్తుపూర్వం 1200 ప్రాంతం వరకు ఏం చేశారు అంటే, ఇక్కడ రకరకాల దేశాల్లో మజిలీలు చేసుకుంటూ సప్తసింధు ప్రాంతానికి వచ్చారు కదా. మరి సప్తసింధు ప్రాంతానికి వచ్చే వరకు లిటరేచర్ ఏమి రాయకుండా ఎందుకు వెయిట్ చేశారు? సప్తసింధు ప్రాంతంలోనే ఆ పని ఎందుకు చేశారు? సో వీళ్ళంతా భారత్లోని వేరే వేరే ప్రాంతాలకు చెందిన తెగల వాళ్ళు అయి ఉంటారు.
క్రమక్రమంగా సప్తసింధు ప్రాంతంలో సెటిల్ అయి ఉంటారు. ఇది ఆర్యులు భారతీయులు అని వాదించే వాళ్ళ వెర్షన్. ఇక్కడి వరకు క్లియర్ కదా. సో ఇప్పటివరకు హిస్టారియన్స్ చెప్పిన 2 వెర్షన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆర్యులు బయట నుంచి వచ్చారని కొందరు అంటున్నారు, ఆర్యులు సప్తసింధు ప్రాంతానికి చెందిన వాళ్ళే అని కొందరు అంటున్నారు. కానీ ఇక్కడ ఆర్యులు బయట నుంచే వచ్చారని చెప్పడానికి కొన్ని శాసనపరమైన ఆధారాలు కూడా దొరికాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న ఇరాక్, ఇరాన్ అండ్ టర్కీ ఈ 3 దేశాల్లోనూ దొరికిన కసైట్, మిటానీ అండ్ బోగజ్కోయి శాసనాలు. ఈ ప్రాచీన శాసనాల్లో కూడా మనకి ఇండో ఆరియన్ కల్చర్కి సంబంధించిన ఆధారాలు దొరికాయి. అప్పటి ఆర్య దేవతల పేర్లు, రాజుల వివరాలు, వొకాబులరీ ఇలాంటివన్నీ కూడా మనకి శాసనాల ద్వారా తెలుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోగజ్కోయి శాసనాన్ని తీసుకుంటే ఇది ప్రస్తుతం టర్కీ ఉన్న ప్రాంతంలో దొరికింది. ఈ శాసనం క్రీస్తుపూర్వం 1400 కాలంలో హిటైట్స్ అండ్ మిటానీ అనే 2 ఆర్యజాతి తెగల మధ్య జరిగిన శాంతి ఒప్పందం గురించి చెప్తుంది. ఈ ఒప్పందానికి సాక్షులుగా మిటన్నీ తెగరాజు వాళ్ళు పూజించే దేవతల పేర్లని మెన్షన్ చేయడం జరిగింది. ఇంద్ర, వరుణ, మిత్ర, నాసత్యాస్. ఇక్కడ నాసత్యాస్ అంటే అశ్విని దేవతలు. సో ఎక్కడో టర్కీలో దొరికిన కొన్ని శాసనాల్లో ఋగ్వేదార్యులు పూజించే దేవతల పేర్లు దొరికాయి. అలానే ఈజిప్ట్లో ఎల్లమర్నా అనే ప్లేస్లో కూడా కొన్ని శాసనాలు దొరికాయి. ఈ శాసనాల్లో కూడా క్రీస్తుపూర్వం 1500 కాలంలో సిరియాను పాలించిన కొన్ని రాజవంశాల పేర్లు ఉంటాయి. ఈ పేర్లలో అత్తమన్య, అజ్జవియ, యష్దత, సుత్తర్న ఇలా కొన్ని ఇండో ఇరానియన్ల పేర్లు ఉంటాయి. ఇక్కడ ఇమీడియట్లీ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, క్రీస్తుపూర్వం 1500 అంటే అప్పటికే వేదనాగరికత ఇండియాలో స్టార్ట్ అయిందని చెప్తున్నారు కదా, మరి పై శాసనం ప్రకారం వాళ్ళు ఇంకా ఈజిప్టు అండ్ టర్కీ లాంటి ప్లేసెస్లోనే ఉన్నారు కదా అని. యాక్చువల్లీ ఈ ఆరియన్స్ డిఫరెంట్ శాఖలుగా విడిపోయారు. ఒక శాఖ రష్యాలో సెటిల్ అయిపోతే మిగతా వాళ్ళు ట్రావెలింగ్ కంటిన్యూ చేశారు. సో ఇనీషియల్గా వీళ్ళు మధ్య ఆసియా, రష్యా లాంటి ప్రాంతాల్లో నివసించి తర్వాత దక్షిణంగాను పశ్చిమంగాను ట్రావెల్ చేశారు. అలా ట్రావెల్ చేసి ఇరాన్లో కొంతమంది సెటిల్ అయిపోగా ఇంకొంతమంది హిందూకుష్ పర్వత ప్రాంతాల్లోని కనుమల ద్వారా పంజాబ్ అంటే మన భారత్లో ఎంటర్ అయ్యారు. సో ఇలా భారత్లో ఎంటర్ అయిన వాళ్ళలో మళ్ళీ కొంతమంది తిరిగి పశ్చిమంగా ప్రయాణం చేసి మొసపటేమియా, సిరియా, పాలస్తీనా లాంటి ప్రాంతాలని రీచ్ అయ్యారు. ఈ రకంగా స్ప్రెడ్ అయ్యారనమాట. సో ఇక్కడ ఎక్కువ మంది చరిత్రకారులు నమ్మేదాన్ని సింపుల్గా సింగిల్ లైన్లో చెప్పాలంటే, ఈ ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుంచి వివిధ దశల్లో, వివిధ దిశల్లో విస్తరించారు. వీళ్లలో కొన్ని తెగలు హిందూకుష్ అండ్ సులైమాన్ పర్వత ప్రాంతాల్లోని చిన్న చిన్న మార్గాల ద్వారా, కనుమలు అంటారు వీటిని. సో హిందూకుష్ అండ్ సులైమాన్ పర్వత కనుమల ద్వారా మన ఇండియాకి కూడా వచ్చి స్థిరపడ్డారు. ఇలా వచ్చిన వాళ్ళు దండయాత్ర చేసినట్టుగా ఒకేసారి సింధు నాగరికత మీద పడిపోయి దాన్ని ధ్వంసం చేసేయలేదు. బ్యాచెస్ వైజ్ అంటే ఒక తెగ తర్వాత వేరే తెగ ఇండియాలో ప్రవేశించి సింధు నాగరికత ప్రజల్ని క్రమంగా జయించి వాళ్ళ భూమిని ఆక్రమించుకొని ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఈ ప్రాసెస్ 1 or 2 డేస్లో లేదా ఇయర్స్లో జరిగిపోలేదు. కొన్ని వందల ఏళ్ల పాటు స్లోగా జరిగింది. అంటే ఇక్కడ వీళ్ళ డెస్టినేషన్ ఇండియా కాదు. ఇండియాలో సింధు నాగరికత ప్రజలు ఉంటారు, వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళని ఓడించి ఆక్రమించుకోవాలనే ఇంటెన్షన్తో రాలేదు. సింపుల్గా పశువుల్ని మేపుకుంటూ అవి ఎటు తీసుకెళ్తా అటు వెళ్ళిపోయారు. ఇండియాలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కొంతమంది ఇండియాలో సెటిల్ అయ్యారు. ఇండియాలో ఎక్కువగా నదులు ఉండడం వల్ల ఈ నదీ తీరాల్లో వీళ్ళ పశువులకి మేత పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి. ఇండియాలో ఎక్కడ సెటిల్ అయ్యారంటే ఫస్ట్ సప్తసింధు అంటే ప్రస్తుతం ఉన్న పంజాబ్ ప్రాంతం. పంజాబ్ని అప్పుడు సప్తసింధు అని పిలిచేవారు. దీని వెనకాల ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, అప్పట్లో పంజాబ్ ప్రాంతంలో 7 రివర్స్ ఉండేవి. సంస్కృతిలో సప్త అంటే 7, సింధు అంటే వాటర్ లేదా వాటర్ బాడీ. అందుకే సప్తసింధు, ల్యాండ్ ఆఫ్ 7 రివర్స్ అని పిలిచేవారు. తర్వాత ఈ 7 రివర్స్లోనూ 2 నదులు ఎండిపోయి 5 నదులు మిగిలాయి. పర్షియన్ భాషలో పంజ్ అంటే 5, అబ్ అంటే వాటర్ లేదా వాటర్ బాడీ. అందుకే ప్రస్తుతం దీన్ని పంజాబ్ అంటే ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని పిలుస్తున్నారు. ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇనీషియల్ డేస్లో అంటే క్రీస్తుపురం 1500 ప్రాంతంలో ఆర్యులు సప్తసింధు ప్రాంతానికి వచ్చారు. ఈ సప్తసింధు నదులు ఏంటని కూడా అడగవచ్చు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రివర్ సింధు, ఇండస్ రివర్. వితస్తా, ప్రస్తుతం దీన్ని జీలం రివర్ అని పిలుస్తున్నారు. అసిక్ని, ప్రస్తుతం దీన్ని చీనాబ్ రివర్ అని పిలుస్తున్నారు. పరుష్ని, దీని ప్రస్తుతం పేరు రావి రివర్. ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. విపస్, బియాస్ రివర్. సతద్రు, సట్లజ్ రివర్. ఫైనల్గా సరస్వతి. అప్పటి వరకు సంచార జీవితం గడుపుతూ ఉన్నవాళ్ళు ఇక్కడ సిచ్యువేషన్స్ అన్నీ అనుకూలంగా ఉండడంతో ఈ నదీ తీరాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ సెటిల్ అవ్వడానికి వీళ్ళు రకరకాల యుద్ధాలు చేశారు. ఫస్ట్ అయితే లోకలైట్స్ అంటే అప్పటికే అక్కడ స్థిరపడిన దాస లేదా దస్యులనే స్థానికులతో యుద్ధాలు చేశారు. ఈ యుద్ధాలు దేనికోసం అంటే ఆ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం. ఫైనల్గా 7 నదుల ప్రాంతమైన సప్తసింధు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని దానికి ఆర్యావర్తం అని పేరు పెట్టారు. వన్స్ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాక తమలో తాము కూడా యుద్ధాలు చేసుకున్నారు. అంటే ఈ ఆర్యుల్లోనే ఒక తెగ వేరే తెగతో ఫైట్ చేయడం అనమాట. ఈ యుద్ధాలు దేనికోసం అంటే పశువుల కోసం. పక్క తెగలో ఉన్న వాళ్ళ పశువులను కూడా స్వాధీనం చేసేసుకోవాలని. ఆ తర్వాత వాటర్ రీసోర్సెస్ కోసం. నదీ తీర ప్రాంతాల్లో ఈ పశువులకి మేత బాగా దొరుకుతుందని చెప్పుకున్నాం కదా, అండ్ నివాసానికి కూడా ఈ ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి.
సో ఈ నదుల మీద ఆధిపత్యం కోసం కూడా ఒక ఆర్య తెగ వేరే ఆర్య తెగతో ఫైట్ చేసేది. ఇలా తమలో తాము ఫైట్ చేసుకునేటప్పుడు మళ్ళీ బయట వాళ్ళు అంటే అనార్యుల సహాయం కూడా తీసుకున్నారు. సో వీళ్ళ యుద్ధాలు డబ్బు కోసమో బంగారం కోసమో జరగలేదు, పశువులు నదుల మీద ఆధిపత్యం కోసం జరిగాయి. ఇనీషియల్ డేస్లో వీళ్ళు చేసిన యుద్ధాల్లో ముఖ్యమైన యుద్ధం దశరాజ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ ద 10 కింగ్స్. ఈ యుద్ధం గురించి ఋగ్వేదంలో 7వ మండలంలో చెప్పబడింది. ఈ యుద్ధం ఎక్కడ జరిగిందంటే పరుష్ణి నదీ తీరంలో జరిగింది. ఈ పరుష్ణి నదిని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారని చెప్పుకున్నాం? రావి. ఈ యుద్ధం ఆర్యన్స్లోని డిఫరెంట్ ట్రైబ్స్ మధ్య జరిగింది, అంటే వివిధ రకాల ఆర్య తెగల మధ్య. ఈ ఆర్యులకు సపోర్టుగా కొందరు అనార్యులు కూడా ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు. ఒక సైడ్ ఏమో భర్తా ట్రైబ్. యాక్చువల్లీ మన దేశానికి భారతదేశం అనే పేరు ఈ భర్తా తెగ ద్వారానే వచ్చింది అంటారు. ఈ భర్త తెగకి నాయకుడు సుదాస్. ఇంకో సైడ్ ఏమో 10 తెగల కూటమి. ఈ 10 తెగల యొక్క నేమ్స్ ఇంపార్టెంట్: పురు, యదు, తుర్వస, అను, దృహ్యు, అలిన, పగ్ద, బలన, శివ, విషాని. ఈ తెగల రాజుల పేర్లు అవసరం లేదు, జస్ట్ తెగల నేమ్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఈ 10 మంది రాజుల్లోనూ 5గురు ఆర్యరాజులు ఉన్నారు, మిగతా 5గురు అనార్యులు. ఇనీషియల్లీ ఈ భరత తెగ పురు తెగలో భాగంగానే ఉండేది. ఈ భరత తెగకి చెందిన సుదాస్ అనే రాజు ఈ పురు తెగ నుంచి బయటకు వచ్చేసి సొంతంగా ఒక చిన్న బ్యాచ్ని వేసుకొని నదీ తీరాల్లో ఉన్న సారవంతమైన భూముల్ని ఆక్రమించుకోవడం స్టార్ట్ చేశాడు. ఈ సుదాస్ చాలా బలవంతుడు. ఈ సుదాస్ యొక్క ఆస్థాన పురోహితుడు అని ముఖ్య సలహాదారు ఎవరంటే విశ్వామిత్రుడు. ఇనీషియల్ డేస్లో ఈ సుదాసు తన రాజ్యాన్ని విస్తరించడానికి విశ్వామిత్రుడు చాలా హెల్ప్ చేస్తాడు. ఈ సుదాస్ ఇలా డే బై డే డెవలప్ అయిపోతూ ఉంటే ఈ పురు తెగలో భయం స్టార్ట్ అవుతుంది, వీడు ఎప్పటికైనా మనల్ని మించిపోయి మన మీదనే యుద్ధానికి వచ్చేస్తాడు అని. కానీ ఇప్పటికిప్పుడు ఈ సుదాస్ మీద దండెత్తి వెళ్తే గెలవలేము అని పురు తెగకి తెలుసు. సో సైలెంట్గా ఉంటారు. అదే టైంలో సుదాస్కి విశ్వామిత్రుడికి మధ్య ఈగో క్లాషెస్ వస్తాయి. సో సుదాస్ విశ్వామిత్రుడిని తీసేసి ఆ ప్లేస్లో ఆస్థాన పురోహితుడిగా వశిష్ఠుని అపాయింట్ చేస్తాడు. విశ్వామిత్రుడికి కోపం వస్తుంది, దీన్ని ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు. ఇమీడియట్లీ పురు తెగ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సుదాస్తో యుద్ధం చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్తాడు. పురు తెగ వాళ్ళు భయపడతారు, ఈ సుదాస్తో యుద్ధం చేసి మేము గెలవలేము అని. సో విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే ఆ చుట్టుపక్కల రాజ్యాలను కూడా రెచ్చగొట్టి సుదాస్కి అగెనిస్ట్గా ఒక 10 రాజ్యాలతో కూటమిని ఏర్పాటు చేస్తాడు. ఈ 10 మంది రాజులు కలిసి సుదాస్ మీద యుద్ధానికి వెళ్తారు. అందుకే దీన్ని 10 మంది రాజుల యుద్ధం అంటారు. ఈ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగిందని చెప్పుకున్నాం? రావి నది. రావి నదికి అప్పటి పేరేంటి? పరుష్ణి. ఇక్కడ విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే డైరెక్ట్గా సుదాస్ని బీట్ చేయడం కష్టం అని ఈ పరుష్ణి నదికి అడ్డంగా ఒక డ్యామ్ అంటే ఆనకట్ట కట్టించేస్తాడు. ఇలా డ్యామ్ కట్టడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ది సుదాస్కి వాటర్ సప్లైని స్టాప్ చేయడం, సెకండ్ది అతని సైన్యం ఈ పరుష్ణి నది దాటకుండా అడ్డుకోవడం. అవతలి పక్క వశిష్ఠుడు ఏం చేస్తాడంటే ఇంద్రుడిని ప్రార్థించి ఇంద్రుడి సాయంతో ఈ డ్యామ్ని కూల్ చేస్తాడు. సో ఏం జరిగిందో తెలుసుకునే లోపు ఈ 10 మంది రాజుల సైనికులు ఫ్లడ్స్లో కొట్టుకుపోతారు. అల్టిమేట్గా ఈ 10 మంది రాజుల యుద్ధంలో సుదాస్ గెలుస్తాడు. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళి కురుక్షేత్రాన్ని కూడా ఆక్యుపై చేస్తాడు. అండ్ ఈ భరత పురు తెగలు 2 సంధి చేసుకొని ఒకదానిలో ఒకటి కలిసిపోతాయి. ఇలా కలిసిపోయి కురు తెగ ఫామ్ అవుతుంది. మనకి మహాభారతంలో వచ్చే కౌరవులు పాండవులు ఈ కురు వంశానికి చెందిన వాళ్ళే. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇలా యుద్ధాలు చేయడంతో పాటు ఆర్యన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాటరీ అంటే కుండల్ని కూడా తయారు చేశారు. నలుపు రంగుతో కుండల్ని తయారు చేసి వాటి మీద డిజైన్స్ వేసేవారు. అందుకే ఈ వేదిక్ కల్చర్ని పీజీడబ్ల్యూ కల్చర్ అని కూడా అంటారు, పెయింటెడ్ గ్రేవేర్ కల్చర్. ఈ రెండింటితో పాటు మనం ఫస్ట్లోనే చెప్పుకున్నట్టు వీళ్ళ సంస్కృత భాషలో వేదాలని క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇనీషియల్ డేస్లో అయితే వీటిని ఎక్కడా రాయడం జరగలేదు, వినడం, గుర్తుపెట్టుకోవడం, నెక్స్ట్ గుర్తుపెట్టుకున్న దాన్ని తిరిగి చెప్పడం ద్వారా మాత్రమే వీటిని నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ చేసేవారు. యాక్చువల్లీ ఈ వేదాలు అపౌరుషేయాలు అంటారు. అపౌరుషేయ అంటే ఏ మానవుని చేత రచించబడనిది అని అర్థం. అంటే వేదాలను ఏ వ్యక్తి కానీ మునీశ్వరుడు కానీ తనంత తనే స్వయంగా సృష్టించలేదు. ప్రాచీన ఋషులు తమ తపోశక్తి ద్వారా భగవంతుడి నుంచి లేదా విశ్వం నుంచి ఈ దివ్యమైన జ్ఞానాన్ని విని గ్రహించి తరతరాలకి మౌఖికంగా అందించారు. ఇనీషియల్గా అయితే ఈ వేద మంత్రాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి చాలా క్లమ్జీగా ఉండేవి. కొంతకాలానికి కృష్ణద్వైపాయనుడు అనే ఒక మహర్షి ఈ వేద మంత్రాలని ఒక పద్ధతి క్రమం ప్రకారం సిగ్రిగేట్ చేసి 4 వేదాలుగా సంకలనం చేశాడు. ఇలా విభజించడం లేదా కంపైల్ చేయడాన్నే సంస్కృతంలో వ్యాస అంటారు. సో యాజ్ ఎ పర్సన్ వ్యాస ఈజ్ నథింగ్ బట్ కంపైలర్ ఆర్ అరేంజర్ అని చెప్పచ్చు. సో ఇలా వేదాల్ని విభజన చేసినవాడు కాబట్టి కృష్ణద్వైపాయుడిని ఏమని పిలుస్తారంటే వేదవ్యాసుడు అని పిలుస్తారు. ఇలా విభజించబడ్డ 4 వేదాలు ఏంటంటే ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాల్లోనూ అతి పురాతనమైన వేదంగా ఋగ్వేదాన్ని కన్సిడర్ చేస్తారు. ఇక్కడ వరకు క్లియర్ కదా? సో ఇప్పటి వరకు ఈ ఆర్యులు ఎక్కడి వారు, భారత్కి ఎలా వచ్చారు, ఇక్కడ ఎలా సెటిల్ అయ్యారు అనే విషయాల గురించి, దశరాజ యుద్ధం గురించి డీటెయిల్గా నేర్చుకున్నాం. అండ్ వేదాల గురించి ఇంట్రడక్షన్ చూసాం.
నెక్స్ట్ క్లాస్లో ఈ 4 వేదాల్లోనూ మెన్షన్ చేయబడ్డ అంశాల ఆధారంగా ఆర్యుల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ, మత, వర్ణ వ్యవస్థల గురించి డీటెయిల్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు చెప్పిన దానిలో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఆల్ ది బెస్ట్.